నిన్ను సంతోషపెట్టి నిన్ను ఆనందింపజేయటం వల్ల మీరు జీవితాలకు ఆనందము కలుగుడుగాక. ఇంతవరకు నేను బాధ పెట్టారయ్యా, ఆదివారం ఆరాధన మానేసి ఫంక్షన్లోకి వెళ్ళిపోయారయ్యా. అయ్యా ఈరోజు ప్రభువా, అయ్యా నా తండ్రి వారు నిన్ను కనపరుచినంతగా కనపరచడం మానేసి దైవజనుల మీద విరోధమైన మాటలు పలికి దైవజనుడికి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళతో సహవాసాలు చేసి విరోధమైపోయారయ్యా. ఈరోజు తమ పాపాలు ఒప్పుకుంటున్నారయ్యా, పరిశుద్ధపరచబడుతున్నారయ్యా. ఈరోజు సేవకుడి క్షేమము చూసి ఆనందించే యెహోవా ఈ రోజు వీళ్ళందరికీ క్షేమం ఇవ్వండి నాయన. నిశ్చయంగా నీ క్షేమంతో నింపండి దేవా. నీ కుటుంబాన్ని బలపరుస్తున్నారు ఆయన. నువ్వు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జీవించి గొప్ప తప్పుని జ్ఞాపకం చేసుకున్నాం, మహిమ పొందుకున్నాం. యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము ప్రియ పరమ తండ్రి. యేసయ్య కృపా పరమ తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ సన్నిధి సదా మనందరికి ఆత్మలకి తోడేయుడు గాక. మన స్వస్థత ప్రార్థనల కోసం ఏమి చేయట్లేదు. ఎవరైతే మీ అతిక్రమాలు ఒప్పుకుంటారో పరిశుద్ధాత్ముడు వారిని కదిలించబోతున్నాడు. వారి జీవితాలు పూర్తిగా టోటల్గా చేంజ్ అవ్వబోతున్నాయి. అలా కొంతమంది వ్యక్తులు నేను గుర్తించాను పిల్లలు, ఒక 80 వ్యక్తులు ఇక్కడ మహిమకరమైనటువంటి పరిస్థితులకు మారబోతున్నారు. వారి జీవితాలు టోటల్గా చేంజ్ కాబోతున్నాయి. ఇక మీరు పశ్చాత్తాపంతో కానీ ప్రభు దగ్గరకు వస్తే నిశ్చయంగా మీ చరిత్ర మారబోతుంది. మీ కుటుంబంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరుంటారో దావీదు లాంటి గొర్రెలుగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. యెహోవా లాంటి గొప్ప విజయం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నమ్మండి, దేవుని కొరకు రోషం కలిగి నిలబడండి. దేవుని కోసం
విశ్వాసం రోసగల భక్తి చేయండి. దేవుడు మిమ్మల్ని ఘనమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దయచేసి బలహీనతగా ఉన్నవారు సేవకుల చేత ప్రార్థన చేయించుకోండి. దూర ప్రాంతం నుంచి వచ్చిన అందరూ కూడా ప్రార్థన ముగించబడింది. దూర ప్రాంతం నుంచి వచ్చిన అందరూ కూడా చర్చ్ దగ్గర అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడాయి. దయచేసి ఎవరు భోజనము చేయకుండా వెళ్ళవద్దని మనవి చేస్తున్నాము. దయచేసి సేవకులకి చర్చిలో సేవకురాలకి చర్చిలో ఏర్పాటు చేయబడింది. కాబట్టి సేవకులు మా చర్చి లోపలికి వెళ్ళండి. అలాగనే విశ్వాసులైన వారు అందరూ కూడా మీ అందరూ చర్చి దగ్గర భోజనాలు మీ అందరికీ ఏర్పాటు చేయబడి చాలా దూరం నుంచి వచ్చారు. నిజంగా మహిమ మీ అందరి మీద తాకి ఉంది. అపోస్తులు టైటస్ బాబాయ్ గారి యొక్క హస్తము మీ పరిస్థితిని మార్చిపడుతుంది. నిజంగా మీ పశ్చాత్తాపము ఈరోజు మీరు తీసుకున్న తీర్మానం ఒక కొత్త నూతనమైన వడవడికి మీ జీవితంలో కలగబోతుంది. దయచేసి లైన్గా ఉన్నామా అమ్మ, అందరూ లైన్గా ఉండండి. లైన్గా అమ్మ, లైన్గా ఉంటే ప్రార్థన చేసిన వాళ్ళు వెళ్ళి భోజనం చేయొచ్చు. ప్రార్థన చేసేవాళ్ళు అమ్మ, వాళ్ళు చర్చ్ వాలంటీర్స్ నాన్న, యూత్ వారు అందరూ లైన్లో పెట్టండి. లైన్గా అమ్మ, లైన్గా రండి. కంగారు పడవద్దు యవనస్తులు, అందరూ లైన్గా పెట్టండి. ఒక లైన్గా 1 by 1. మా సేవకురాలు అమ్మ చర్చిలోకి వెళ్ళండి, భోజనం పెట్టండి. సర్వ టీం వారు అలాగనే భోజన కార్యక్రమాలు పెట్టే టీం వారు అందరూ కూడా మీ దగ్గరికి వస్తున్నారు. వారందరూ దయచేసి వారందరూ చాలా శ్రద్ధగా పట్టించుకోండి. అందరికీ ఏ లోటు లేకుండా చూడండి. లైన్ లైన్గా నేను వస్తాను కదా, లైన్ 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 మీరు ప్రశాంతంగా వస్తే మీ కొరకు ప్రార్థన చేయడమే కాదు, మీ కొరకు నేను ప్రవచనం చెప్తాను, మీ కొరకు జరగబోయే సంగతులు చెప్తాను, జరుగుతున్న సంగతులు చెప్తాను. మీరు అడవుడుగా నా మీద పెడితే చేతులెత్తి ప్రార్థన పంపించేస్తాను. మీరు ప్రశాంతంగా వస్తే దేవుడి యొక్క కార్యం మీ పట్ల జరిగేటట్లుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ మా మధ్యలో ఉన్నాడు. నేను ఆయన సంచారం చూస్తున్నాను. మీకోసం ప్రవచనాలు వస్తాయి, మీకోసం జరగబోయేది దేవుడు బయలుపరుస్తాడు. ఎవరు నెమ్మదిగా రండి, నెమ్మదిగా నాన్న అలాగే చేయదమ్మా. పాస్టర్ గారు మీకోసము ప్రశాంతంగా ప్రార్థన చేయనివ్వండి. పడిపోకండి. మీకోసం మీరు నెమ్మదిగా వస్తే మీకోసం ప్రార్థన చేసి మీ కీడు చెప్తారు, మీ మేలు చెప్తారు. మాస్టర్ Yes.